తెలంగాణలో కులగణనకు సంబంధించినటువంటి ఇది పంచాయతీ అంతా కూడా తారస్థాయికి చేరుతుంది. దీనికి సంబంధించినంత వరకు తెలంగాణ ప్రభుత్వం రాత్రి హుటాహుటిన దీనికి సంబంధించినటువంటిది అంతా కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు గోరేటి రమేష్ అని ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? మరి కులగణన రాత్రి విడుదల చేశారు, ఎందుకు విడుదల చేశారు అనుకుంటా ఉన్నారు? అదంతా పర్ఫెక్ట్గా ఉందా? తెలంగాణలో నిన్నగాకమన్నా రిలీజ్ చేసినటువంటి కులగణన లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయి. 2011లో చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఏవైతే ఉన్నావో సేమ్ అదే లెక్కల్ని 2025లో కూడా సేమ్ అవే ప్రవేశపెట్టారు. 2011లో చేసినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు, 2025లో చేసినా కూడా సేమ్ అవే లెక్కల్ని ప్రవేశపెట్టి ఆ లెక్కల్ని ఆధారంగా ఆ లెక్కలనే చూపించి వర్గీకరణ కూడా చేసిర్రు. వర్గీకరణ చేసిన తర్వాత 18% ఉన్నటువంటి ఎస్సీలను ఈరోజు 17% కుదించారు. 2011లో మాలల్ని 15,27,000 మంది ఉంటే ఈరోజు 14,60,000 మంది కుదించారు. అంటే 70,000 మందిని రేవంత్ రెడ్డి చంపిండు. మరి ఆ చంపిన బొందలు చూపించాలి, మా బొక్కలు చూపించాలి, మా అస్థికలు చూపించాలి, మా ఆధారాలు ఎక్కడున్నాయో చూపించాలి. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెడ్డిలు మాత్రమే పెరిగిర్రు, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు మొత్తం తగ్గించాడు. అంటే మాకు తగ్గించినటువంటి రిజర్వేషన్లో కోత విధించి ఈ రిజర్వేషన్లో వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు మొత్తం ఈబీసీ పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఓసీలకు వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేయడం కోసమే ఈ ప్రయత్నం చేసిండు. ఇది మొత్తం తప్పుల తడక ఉంది కాబట్టి దీన్ని మొత్తం పునరాలోచించుకొని మళ్ళీ కమిటీ వేసి మళ్ళీ సర్వే నిర్వహించాలని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎంత తప్పుల తడకగా ఉందంటూ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక పాట రూపంలో మీ నోటితోనే. ఖచ్చితంగా అన్న, ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీ రెడ్డిల జనాభా పెరుగుడు ఎట్లా, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా తగ్గుడు ఎట్లా, గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు మాలాలంతా ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు లెక్కల కోసం తిప్పల పడితివి, బొక్కలు తెలవక బోర్ల పడితివి, ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు కొలువు కోరకు చదువుకున్న కోరికలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజర్లకు గుంజినవు, మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నిన్ను ఓడించగా కదిలినము, ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు సుప్రీంకోర్టు చెప్పిన మాటను చెవిన పెట్టకపోయినవు, లబ్ధిదారుల లెక్కలు చెప్పక తప్పుడు లెక్కలు చూపినవు, 99 జీవో తెచ్చి మాలల గొంతు కోసినవు, 22 రోస్టరు పెట్టి చదువుకు దూరం చేసినవు, మాకు చట్టా సవరణ చేయకుంటే నీ సంగతి చూడగదిలినము, ఏమయ్యా ఓ రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు మాలాలంతా ఏకామయ్యే చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు. థ్యాంక్ యూ. అదేవిధంగా కులగణనకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు డీలిమిటైజేషన్కి సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా పార్లమెంట్లో పెద్దగా చర్చ నడుస్తుంది. ఇదంతా బిల్ విరిగిపోయిందంటూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇందులో బీజేపీ హస్తం ఉంది, ఇటేమో కాంగ్రెస్ హస్తం ఉందంటూ లోపల చాలా అంతర్గతంగా చాలా మాట్లాడుకుంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధికారంలో ఉన్నది వీళ్ళైనా వాళ్ళైనా ఇద్దరు దొంగలే. వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు వాళ్ళకి కావాలంటారు, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళకి కావాలంటారు. కావాలని మెజార్టీగా బీజేపీకి ఓట్లు పడవని తెలిసి కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు దీన్ని ఎట్లా చూస్తున్నామంటే ఉత్తరాది పెత్తనం మీద దక్షిణాది రాష్ట్రాల గెలుపుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఉత్తరాదిగా దక్షిణాది పెత్తనం సాగకుండా దక్షిణాది రాష్ట్రాల పెత్తనాన్ని ఉత్తరాది కింద తొక్కిపడేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా కూడా ఇప్పుడు మీరు కులగణనకు సంబంధించినంత వరకు కూడా మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కులగణనలో ఎవరైతే మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దీని మీద కూడా పెద్దగా స్పందించట్లేదు. రెడ్డి వాళ్ళది ఎక్కువగా ఆధిపత్యం ఉన్నట్టుగా కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు స్పందించట్లేదు అనుకుంటా ఉన్నారు? ఈరోజు ఎస్సీలకు రిప్రజెంట్గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇలా మా మాలజాతిలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క కావచ్చు, మల్లురావు కావచ్చు, మంత్రి వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, ఇంకా చాలామంది 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళందరూ కడుపు నిండిన బాధ వాళ్ళది, మాకు కడుపు కాలిన బాధ. ఈరోజు ఉద్యోగాల్లో అవకాశం రాకుంటే విద్యార్థులుగా మేము నష్టపోతా ఉన్నాం.
ఈరోజు చదువుకునే హాస్టళ్లలో కాలేజీలలో సీట్ రాకపోతే మేము నష్టపోతా ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళు కడుపు నిండేది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక్కటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు దేశంలో మల్లికార్జున ఖర్గే మాల అని చెప్పేసి మాలను ముందల పెట్టి మాలను తడిబట్టతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళందరూ రెడ్డిలకు ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు మాల జాతి ఓట్లతోటి గెలిచి మాలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వీళ్ళు మాలలకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపకుండా ఈరోజు మీరు అసెంబ్లీలో కనీసం షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా రిపోర్ట్ను కూడా కనీసం బయట పెట్టమని అడగలేని పరిస్థితి. ఆ దౌర్భాగ్యంలో ఉన్నటువంటి మీకు ఈరోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న అంశం ఏంటంటే రాబోయే రోజులలో మీ ఇండ్ల మీదే దాడులు చేస్తాం, మీ మీదే దాడులు చేస్తాం. ఈ లెక్కలను సవరించేంత వరకు మాలలకు అన్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ చేయని పక్షంలో రాబోయే తరాలను భవిష్యత్ తరాలకు మీరే తాడు పెట్టి ఊరేసి చంపుతున్నట్టు మీరే దోషులుగా నిలబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు ఎవరైతే అర్ధంకి దయాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీని మీద మౌనం వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి దీని గురించి వీళ్ళు స్పందించట్లేదు. దీన్ని మీరేమంటారు? ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. అద్దంకి దయాకర్ అన్న అయినా లేదంటే మంత్రి వివేక్ అన్న అయినా ఖచ్చితంగా అందరూ స్పందించాలి. స్పందించని ఎడల మేము వీళ్ళ ఇండ్ల మీదనే దాడులు చేస్తాం, మొట్టమొదట వీళ్ళ ఇండ్లనే ముట్టడిస్తాం. ఖచ్చితంగా మాలలకు అన్యాయం జరిగేంత వరకు వాళ్ళని నిరంతరం వెంబడిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ గురించి ఒక పాట రూపంలో మీ నోటితోనే ఈ సందర్భంగా కూడా మాలలందరూ మరో పోరాటానికి సిద్ధం కావాలి. వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే గొంతుకగా మాల సమాజం ముందర నిలబడాలని తెలియజేస్తూ యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా మాలన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా ఓరన్న, తప్పుడు లెక్కల తడబాటు ఇక తప్పదు మాలల తెగబాటు, ఎదురు తిరుగుతూ వెన్ను చూపక ఏల పాలకుల కొనుకు పుట్టగా యుద్ధం అరే యుద్ధం యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న, తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగల నేమించి షమీము అఖ్తరు రంజన్ మిశ్రల కమిషన్లనే వేయించి రాజ్యాంగానికి విరుద్ధంగానే వర్గీకరణను చేయించి ఏబీసీ అని గ్రూపులు చేసి మాల జాతికి అన్యాయం చేసి యుద్ధం అరే యుద్ధం యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాలన్న. థ్యాంక్ యూ. శ్రీకాంత్ మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? రాత్రి విడుదల చేసిండ్రు, అధికారికంగా విడుదల చేయకుండా ఒక వాట్సాప్ గ్రూప్లో విడుదల చేసిండ్రు, ఎట్లా చూస్తారు? అది కేవలము 3 వ్యక్తులు కలిసి 3 కోట్ల మంది లెక్కలు తీసిరు. అది తప్పు. ఆ లెక్కల్లో వాస్తవం లేదు, మొత్తం అవాస్తవం ఉంది. కాబట్టి నేను కాదు, అన్ని కుల సంఘాల నాయకులు దీన్ని ఖండిస్తారు, వ్యతిరేకిస్తారు. కేవలం రెడ్ల జనాభా పెరగడం ఏంది అంటే మిగతా కులపలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా? ఇదా 10 ఏళ్ళ నుంచి జనాభా పెరగరా? కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన ఆడుతున్న ఒక డ్రామా, ప్రభుత్వము ప్రజలను మభ్యపెడుతుంది. ఈ యొక్క మభ్యపెట్టేదాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించాల్సిందే, తిరుగుబాటు చేయాల్సిందే. ఈ లెక్కలను కూడా మళ్ళీ పునఃసమీక్షించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. అయితే ఎవరైతే బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళెవ్వరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి, కనీసం ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూస్తారు? అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవడైనా కావచ్చు, వాళ్ళు మా ఎంపీలు ఎందుకు అవుతారు? ఆ పార్టీల ఎంపీలో జీతగాళ్ళు వాళ్ళు మా వర్గాలు ఉన్నారా? ఉన్నావు కాస్తో కూస్తున్నావు కూడా వాళ్ళకేం సంబంధము? పార్టీ చెప్పిన పని చేయాలి, వాళ్ళు ప్రజలు చెప్పిన పని చేస్తారా? కాబట్టి వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మా ప్రజల గురించి మాట్లాడే దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే మా ప్రజల గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో మా ప్రజలు వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించి అద్దంకి దయాకర్ కావచ్చు, లేకపోతే చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీని మీద స్పందించట్లేదు, మాట్లాడట్లేదు. ఎట్లా చూస్తారు? అది ఇప్పుడు ఒకటే, మనము జనాభా నియంత్రణ పాటించి దక్షిణ భారతదేశంలో డీలిప్షన్ చేస్తే మనకి ఎంపీ స్థానాలు తక్కువ వస్తాయని మనం బాధపడితే, మరి అదే మాలల జనాభా కూడా తక్కువ చేసి చూపించును, మరి మాకు బాధ అనిపించదా? చెప్పండి. ఇప్పుడు జనాభా పెరగాల్సిన మాలలు 1,00,000 మంది సంవత్సరం చచ్చిపోతారా? దాన్ని చంపేసిన దాన్ని రేవంత్ రెడ్డి క్లోజ్ చేసే, మరి లెక్కలు చెప్పాలి, లెక్కలు చూపెట్టలే. కేవలము అసలు ఎంత ఘోరం అంటే 40% రెడ్లు ప్రభుత్వ పాఠశాల చదువుతురా? చూపిస్తాడా? ప్రైవేట్ స్కూల్ మొత్తం మీ పిల్లలు అనలేరు, మా బల్లె లేరు, మా బల్లె మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక డ్రామా, రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పునఃసమీక్షించుకోకపోతే ప్రజలతో పెద్దతో కూడా ఆందోళన చేస్తాం. మేము 26 తారీఖు నాడు మాలల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా పెడుతున్నాము. దానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మేము ఎవరైతే బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నాడో లోక్సభలో
ఇండియా పాకిస్తాన్ విభజనగా చేశారు ఆంధ్ర తెలంగాణ అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఏం చెప్తారు? అసలు ఆడు బుద్ధి తక్కువడు, ఆయనకి ఈ ప్రాంతం మీద అవగాహన లేదు. ఇంత ఇంగ్లీష్లో రాగానే అయిపోద్దా? ఈ ప్రాంతము అమరులు నడిచిన ప్రాంతం కదా, వేలాది మంది అమరులు చనిపోయారు. అంటే ఈ ప్రాంతాన్ని హేళన చేసిండు, అమర వీరులను కూడా హేళన చేసిండు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు దాన్ని సప్పట్లు కొడుతురు. కనీసం సిగ్గు అనిపిస్తలేదా మీకు? సిగ్గుపడతలేరా? మీరు 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 తెలంగాణకు ప్రతినిధులా, కర్ణాటక ప్రతినిధులా, లేకపోతే మహారాష్ట్ర ప్రతినిధులా, ఉత్తరప్రదేశ్ ప్రతినిధులా? మీరు ఎవరు రాబోయే అసలు అంతా? కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తాము. ఎందుకంటే ఆయన నీళ్ళని అవహేళన చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎవరైతే రాహుల్ గాంధీ వెళ్ళి గద్దర్ని కలిసిండు, మాజీ నక్సలైట్ కలిసిండు అంటూ కూడా ఆయన మాట్లాడిండు. ప్రతిసారి కూడా గతంలో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడిండు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కూడా ఇలా రెగ్యులర్గా అవమానం చేస్తూ వస్తున్నారు తెలంగాణను. ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నానంటే వాళ్ళ ఎజెండానే తెలంగాణ అవమానించడం. ఇప్పుడు కాదు, గద్దర్ను అందరిని అవమానిస్తారు వాళ్ళు ప్రధానమంత్రి కార్యాలయంలో లెటర్ పెడతాడు, గద్దరు ఆత్మకు శాంతించాలి ప్రజానాయకుడు అని. మళ్ళీ నిన్నేం అమిత్ షా ఏమంటాడు, గద్దర్ అబ్బర్ నక్సల్ అంటాడు. అంటే వీళ్ళ జీవితాంతం తెలంగాణ ప్రాంతాన్ని ద్వేషించడం, తెలంగాణ ప్రజల మీద విధ్వంసం రెచ్చగొట్టడం, తెలంగాణ ప్రజలను చిన్నచూపడం, ఇదే పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు. అది మేము చెప్పదలుచుకుంది. ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాడు ఆయన అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పి ఆయన చెప్పలేదు, ఆయన చెప్పిండు సారీ నువ్వు ఎందుకు మాట్లాడినా, మరి ఈయననే బతిమలాడినట్టుంది తప్ప ఆయన ఏం చెప్పలేదు, తెలంగాణ ప్రజలకు చెప్పలేదు. చెప్తే మరి మనకు కనబడాలి కదా. వానికి ఒకవేళ తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ అని చెప్పాను, నీ ముల్లేం బాయ్ చెప్పు. కాబట్టి వాళ్ళు ఒక డ్రామా ఆడుతారు, ఆ డ్రామాను ప్రజలు ఖచ్చితంగా బద్దలు కొడతారు.